ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ టు సే, ఎందుకంటే నాకైతే ఒక బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ రవితేజ గారు అంటే నాకు నిజంగానే ఇష్టము. రవితేజ గారు ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అనమాట. ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఆయన యంగ్ లుక్ కావచ్చు, ఆయన ఎనర్జీ లెవెల్స్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ హరీష్ శంకర్ గారు ఏంటంటే కొంచెం ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ అయిన స్టోరీని తీసుకున్నారనమాట. దాని స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టే బాగుండేది. ఎక్కువ హీరోయిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ విషయంలో అయితే సక్సెస్ఫుల్ అయినారనమాట. భాగ్యశ్రీని అందంగా చూపించే విషయంలో సక్సెస్ఫుల్ అయినాడు. కానీ రిమైనింగ్ అన్నిట్లో నాకు నిజంగా ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్, కొంచెం ఎక్కువ ల్యాగ్ ఉంది. అరే నా పేషెన్స్ ని టెస్ట్ చేసింది అనమాట. సెకండ్ హాఫ్ లో ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తాం అని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ గా హరీష్ శంకర్ అయితే ఫెయిల్ అయినారు, కానీ రవితేజ గారు అయితే సూపర్ సక్సెస్ అయినారు. ఓవరాల్ గా ఒక బిలో యావరేజ్ మూవీ బ్రో. హరీష్ శంకర్ గారు రీమేక్ చేయడమే కష్టం అన్నారు కదా, మరి సినిమాలో నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఆయన చెప్పిండే పాయింట్ అయితే ఒకటి నాకు మీరు చెప్పినది ఈక్వలైజ్ అనిపిస్తుంది. ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటి సక్సెస్ఫుల్ సినిమాని తీసుకున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది పెట్టకూడదు అనమాట. కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే బాగా ఎంగేజ్ చేసే విధంగా పెట్టాలి. కానీ ఈ మూవీ ఏదంటే కొంచెం ల్యాగ్ వచ్చేలాగా పెట్టారు. కమర్షియల్ అనవసరంగా పాటలు, ఫైట్లు, సీన్స్ అంటే ఓకే బ్రో, పాటలు బాగానే ఉంది, ఏం కాదనడం లేదు, 4 పాటలు. కాకపోతే ఆ పాటలు వచ్చే టైమింగ్ అంటే దానికి ముందు కూడా మనకు సీన్స్ బాగుండాలి కదా, కొంచెం బోరింగ్ అని నాకు అనిపించింది అనమాట. నా పేషెన్స్ ని టెస్ట్ చేసే విధంగా డెఫినెట్లీ మార్చుకోవాలి. నాకు హరీష్ శంకర్ గారి మూవీస్ మిరపకాయ కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కావచ్చు, లేకపోతే గద్దలకొండ గణేష్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇష్టము. ఈ మూవీ అయితే లేదనమాట. సార్